ఈ వీడియో చూస్తున్న మీరు అస్సలు స్కిప్ చేయకండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు, మన జీవితానికి కావలసినవి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు దేవునికి ఇచ్చే విషయంలో ముందంజలో ఉన్నారా, లేదా ఏమి ఇవ్వాలి అనేసి మీరు ఆలోచించినట్లయితే, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, కానుక పెట్టె దగ్గర అనేకమైన ధనవంతులు ఉన్నారంట. ధనవంతులైన వారు అనేకులు, అంటే కొద్దిమంది కాదు కానీ అనేకులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీద విధవరాలు కూడా అక్కడుంది. మరి ఈ బీద విధవరాల దగ్గర ఉండేది జస్ట్ ఒక 2 కాసులే. తన దగ్గర ఉన్నది మొత్తము, అంటే తన జీవనమంతయు వేసనని అక్కడ వ్రాయబడి ఉంది. మరి ఇలా ఆమె కానుక వేస్తుండగా అక్కడ ఉన్న శిష్యులతో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టి ఈమె మీద పడింది. ఎంత గొప్ప ధన్యత కలిగిన జీవితం అండి! యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టి ఈ యొక్క బీద విధవరాలి మీద ఉంది. అంటే ఈ కానుకలు మరి కలెక్ట్ చేసేవారు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు భక్తి లోపం కలిగినప్పటికి కూడా ఈమె దేవునికే కదా నేను ఇచ్చేది అనేసి అక్కడ దేవుడి మీద విశ్వాసముతో కానుక ఇవ్వటం మనం చూస్తాము. మరి దేవుని పట్ల ఈమెకున్న విశ్వాసము, ఈమెకున్న ప్రేమ, దేవునికి నేను ఇవ్వాలి అనే ఆలోచన ఎంత గొప్పదిగా ఉందో మనము చూడగలము. మరి దేవుని మీద ప్రేమ, దేవుని మీద విశ్వాసము, దేవుని గురించిన ఆలోచన అంటే కానుక ఇవ్వటమేనా అనేసి మీరు అడిగినట్లయితే అవుననే అంటాను. దేవుని మీద ప్రేమ, ఆయన మీద విశ్వాసం ఉంది అనేసి మాటలతో చెప్తే సరిపోతుందా? క్రియారూపకముగా చేయాలి కదా. ఇంకా మాట్లాడాలి అంటే మన జీవితాలలో ఆయన అనేకమైన మేలులను మనం ఆయన ద్వారా పొందుకొని ఉంటాము. ఇంకా చెప్పాలి అంటే ఆయన మనకిచ్చిన దానిలో నుంచే మనం ఆయనకిస్తూ ఉన్నాము. ఆయన ఆరోగ్యం ఇస్తేనే కదా మనం సంపాదిస్తున్నాము. ఆయన జ్ఞానం ఇస్తేనే కదా మనం చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాము. మరి ఆయన మనకిచ్చిన దానిలో నుండి మనం ఆయనకి ఇవ్వటానికి ఎందుకు ఈ బాధ, సనుగుడు, గొనుగుడు? కానుకలు ఎక్కడైతే మీరు దీవించబడుతున్నారో, ఎక్కడైతే నిజమైన సువార్త మీరు విని బలపడుతున్నారో, ఎక్కడైతే ఆశీర్వదింపబడుతున్నారో, ఖచ్చితంగా అక్కడ కానుక ఇవ్వటానికి వెనకాడకండి. మరి కానుకలను కలెక్ట్ చేసిన వారు ఇన్ కేస్ నెగటివ్గా వాటిని యూస్ చేస్తే దేవుడు ఉన్నారండి. ఎలాగైతే ఈ బీద విధవరాలు దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, లేదా దేవుని మీద విశ్వాసంతో నేను ఇచ్చేది దేవునికే కదా అనేసి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు భక్తి లోపం కలిగిన వారు అయినప్పటికి కూడా దేవుని కోసము, దేవుని మీద ప్రేమ, దేవుని మీద విశ్వాసముతో దేవునికే కదా నేను ఇచ్చేదని అక్కడ బీద విధవరాలు తనకు కలిగినదంతా కూడా ఇచ్చింది. ఒకవేళ మనల్ని దేవుడు నీకు కలిగినదంతా కూడా ఇవ్వు అంటే ఇచ్చేవారముగా ఉంటామా? అది ఆధ్యాత్మిక జీవితంలో అయినా, భౌతిక జీవితంలో అయినా ఒక్కసారి ఆలోచిద్దామండి. మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియపరచండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసము మేము ప్రార్థిస్తాము. ఈ వీడియోస్ ద్వారా మీరు బలపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఇతరులకి సజెస్ట్ చేస్తుంది ఈ వీడియోస్ని. అట్ ది సేమ్ టైం షేర్ చేయండి. సత్య సువార్తను మీరు కూడా తెలియపరచండి. క్రొత్త వీడియోస్ అప్డేట్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.